హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనలో చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు, అలాగే బొద్దింకలు గట్టా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! ప్రతీది కూడా నాశనం చేసేస్తూ మనల్ని చాలా నష్టపరుస్తూ ఉంటాయి. మనలో చాలామంది ఎన్నో రకాల కెమికల్స్ ఇవన్నీ కూడా వాడి చాలా విసిగిపోయి ఉంటారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒకే ఒక్క ఇంగ్రీడియెంట్స్ తోటి ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు సైతం నిమిషంలోనే బయటికి పరుగులు తీస్తే మళ్ళీ ఇంట్లోకి రావాలంటే చాలా భయపడతాయండి. సో, ఆ మిశ్రమాన్ని, ఆ కెమికల్ మనం ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం మనం 1.5 స్పూన్ వరకు కూడాను శనగపిండిని గాని, గోధుమ పిండిని గాని మీకేది నచ్చితే దాన్ని తీసుకోండి. అందులోన కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు షుగర్‌ని వేసుకోండి. ఎందువల్లంటే షుగర్ అనేది స్వీట్ కాబట్టి ఎలుకలనేవి తినడానికి అట్రాక్ట్ అయ్యి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎలకల కోసం ఏది చేసినా కొంచెం బెల్లాన్ని గాని, పంచదారని గాని వేసేసుకోవాలి. ఇలా బెల్లం వేసి కలిపేసుకున్న తరువాత ఇందులో మనకి అగ్గిపుల్లలనేవి ఉంటాయి కదండీ! అంటే అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలకి ముందు వైపు అయితే మనకి మందనేది ఉంటుందండి. ఇది ఒక కెమికల్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇవి తినగానే ఎలుకలు పొట్ట అనేది పొంగిపోయినట్టు అయిపోయి ఇది ఒక చిన్న రియాక్షన్ అనేది ఇచ్చేస్తుందండి. అంత బాగా యూజ్ అవుతుంది. ఒక 5, 6 పుల్లలు తీసేసుకొని దాని మీద ఉండే మందనేది ఉంటుంది కదా! ముందు వైపు దాన్ని ఈ విధంగా చిన్న నైఫ్‌తో గాని, చేత్తో గాని జస్ట్ ఇలా నలిపేసుకోండి. ఇది కొంచెంలాగే ఉంటుంది కానీ చాలా చాలా పవర్‌ఫుల్‌గా అయితే బాగా పనిచేస్తుందండి. ఇది జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కూడా ఈ పౌడర్‌ని తీసుకొని మనం తీసుకునే పిండి ఏదైతే ఉందో అందులోని చక్కగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో బొద్దింకలు, పురుగులు లాంటివి కూడా తిరుగుతున్నాయి అనుకున్నారనుకోండి, ఇలా మనం శనగపిండిలో గాని, గోధుమ పిండిలో గాని కొంచెము ఈ అగ్గిపెట్టె పుల్లల పౌడర్ వేసేసుకున్న తరువాత ఈ పౌడర్‌ని జల్లామంటే బొద్దింకలు తిరగవండి. లేదు మా ఇంట్లోని ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు ఎక్కువున్నాయి అనుకున్నారనుకోండి, కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ చిన్న చిన్న ఉండలు మీకు ఎన్ని కావాలో అన్నిటిని జస్ట్ ఇలా తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనము ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడే మన అగ్గిపుల్లల పౌడర్ అనేది వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది చాలా ఘాటుగా వస్తుందండి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని నైట్ టైము ఇవి పెట్టుకోండి. మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లోని చక్కగా పెట్టేసుకోండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లో పెంపుడు జంతువులు గానీ, చిన్నపిల్లలు గానీ ఉన్నట్లయితే అస్సలు టచ్ అవ్వనివ్వకండి. కిచెన్‌లో కూడా పెట్టేటప్పుడు కూడా కిచెన్ అంతా నీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇవి ఎలుకలు తిని బయటకు పోయి చనిపోతాయండి. లేదంటే మళ్ళీ ఇంట్లోకి తిరిగి రావడానికి కూడా భయపడతాయి. అంత బాగా రియాక్షన్స్ ఇచ్చేస్తదనమాట ఎలకలకి. చిన్న ఒక్క ఇంగ్రీడియెంట్స్ తోటి ఇంట్లోనే ఉండే ఎలుకలు, పందికొక్కులు అన్నిట్లికి గుడ్ బై చెప్పి మళ్ళీ ఇంట్లోకి తిరిగి రాకుండా చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.